ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు లిమిట్స్ అనే ఈ టాపిక్ మీద మనము వీడియో క్లాస్ చేస్తున్నాము. బట్ ఈ లిమిట్స్ అనే టాపిక్ గేటుకు అడుగుతున్నాడు, సిఎస్ఆర్ నెట్కి అడుగుతున్నాడు, జామ్ ఎగ్జామినేషన్కి అడుగుతున్నాడు, సెట్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది. వాటితో పాటు మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కంటిన్యూటీ కానీ, డిఫరెన్సిబిలిటీ కానీ, యూనిఫామ్ కంటిన్యూటీ కానీ, సీక్వెన్స్ అండ్ సిరీస్లో కానీ ఎక్కడైనా సరే మనకు లిమిట్ అప్లికేషన్స్ మనకు చాలా అవసరం కదా. కాబట్టి అందువల్ల మనము లిమిట్స్ అనేటువంటిది కంపల్సరీగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి వన్ ఆఫ్ ది టాపిక్ అన్నమాట. సో స్టూడెంట్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ లైక్ మర్చిపోద్దండి. ఓకేనా? రైట్. సో ఆ ప్రాబ్లము ఏమిటంటే, ఆ ప్రాబ్లము వినండి. ప్రాబ్లం వినండి. ఫర్ ఎనీ రియల్ నంబర్ y, let ఇది ఈజ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, అంటే ఇక్కడ ఈ సింబల్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలో ఇలా సింబల్ కనపడితే దాన్ని మనము గ్రేటెస్ట్ ఇంటీజర్గా తీసుకోవాలి. మామూలుగా ఇది జనరల్ బ్రాకెట్ అనుకొని కొందరు అనుకుంటారు, కానీ వాడు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సింబల్ ఎక్కడైనా కనపడితే అది గ్రేటెస్ట్ ఇంటగ్రల్ పార్ట్ లేదా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్గా మనము చెప్పుకుంటాం అన్నమాట. అలాగే లెట్, దీన్ని మనం ఏమని చదువుతాము? ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ y. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ y ఎలా వస్తుందంటే y మైనస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ y. ఎక్కడన్నా ప్రాబ్లం ఇలా ఉంటే దాన్ని ఇలా రాసుకోవాలి. ఇలా కనపడితే దాన్ని గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్గా మనము భావించుకొని ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయమంటున్నాడు. ఫార్ n ఈక్వల్స్ టు 1, 2, 3 అప్ టు 100. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే f2n ఆఫ్ x ఈక్వల్స్ టు ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ sin x బై x. ఇక్కడ మనకి x వాల్యూ నాట్ 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు దాని వాల్యూ 1 అంట. అండ్ అలాగే f2n మైనస్ 1 ఆఫ్ x. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ sin x బై x, ఇక్కడ x వాల్యూ నాట్ 0, x ఈజ్ ఈక్వల్ టు 0, దాని వాల్యూ 1 అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే దెన్ ఫైండ్ లిమిట్ x టెన్స్ టు 0 సమ్మేషన్ ఆఫ్ k ఈక్వల్స్ టు 1 to 100 fk ఆఫ్ x ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఓకే, దీని వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నాడు. ఎవరి వాల్యూ? దీని వాల్యూ. ఇట్లా దీని వాల్యూ. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే లిమిట్ x టెన్స్ టు 0 సమ్మేషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 to 100 fk ఆఫ్ x. సో దీని మీనింగ్ ఏమిటంటే చూడండి, లిమిట్ x టెన్స్ టు 0, ఫస్ట్ k దగ్గర 1 పెట్టుకుంటే అది ఎంత అవుతుంది చూడండి మనకు, f1 ఆఫ్ x, f2 ఆఫ్ x ప్లస్ f100 ఆఫ్ x. తర్వాత మళ్ళీ మనము ఏం చేయాలో చూడండి, ఇక్కడ మనకి లిమిట్ x టెండ్స్ టు 0 సమ్మేషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 to 100 fk ఆఫ్ x ఈక్వల్స్ టు, ఇప్పుడు మనము x దగ్గర మనము 0 తీసుకుంటే దాని వాల్యూ ఎంత చూడండి, f1 ఆఫ్ 0, f2 ఆఫ్ 0 ప్లస్ 1 లాస్ట్లో f100 ఆఫ్ 0, దిస్ ఈజ్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే f1 ఆఫ్ 0, f2 ఆఫ్ 0, f100 ఆఫ్ 0 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల. సో ఇవన్నీ మనము ఎక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే నీకు f2 అనే టర్మ్ వాల్యూ వస్తుంది. f4 అంటే ఈవన్ టర్మ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, ఆడ్ టర్మ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి దీని వాల్యూ కనుక్కుంటే ఈవన్ టర్మ్స్ యొక్క వాల్యూ తెలిసిపోతుంది. ఓకే, దీని వాల్యూ కనుక్కుంటే ఆడ్ టర్మ్స్ యొక్క వాల్యూ తెలిసిపోతుంది, అంతే. కాబట్టి
ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటో చూడు ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ దీని వాల్యూ ఎంత అంటే 0 వస్తుంది. ఓకే, దానికి ఎందుకు 0 వస్తుందో మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు మనము గ్రాఫ్ని గీద్దాం. ఇప్పుడు చూడు ఇక్కడ మనకు సైన్ ఎక్స్ అనే గ్రాఫ్ ఇలా వస్తుంది, ఇలా. అలాగే ఇక్కడ ఇది సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్. ఇక్కడ మనకు లైన్ ఉంది కదా, ఇలా. ఇలా ఇది లైన్. ఓకే, ఇక్కడ 0 మనం ఏమవుతుంది చూడండి, మనకి ఇది 0 ప్లస్, ఇటు సైడ్ ఏమవుతుంది మనకు 0 మైనస్ కదా. కాబట్టి దీనికి ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలో చూడండి, రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రెండు కనుక్కోవాల్సింది వస్తుంది. ఫస్ట్ నేను రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుంటున్నాను. ఫ్రమ్ ది గ్రాఫ్ దీనికి డైరెక్ట్ ఫార్ములా కూడా ఉందమ్మా, ఫార్ములా కూడా చెప్పేయచ్చు, బట్ కొద్దిగా ప్రూఫ్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను అంతే. ఫ్రమ్ ది గ్రాఫ్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్, మనం 0 ప్లస్ మనం అబ్జర్వ్ చేస్తే మీరు ఒకసారి గమనించుకోండి, ఎక్స్ అనే ఈ లైను సైన్ ఎక్స్ కన్నా ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ దగ్గర 1 పెట్టుకుంటున్నాను, అప్పుడు సైన్ వన్ అనేది 100% సైన్ 1 వాల్యూ ఇట్ ఈస్ లెస్ దాన్ 1 అనమాట. సైన్ 1 అంటే సైన్ 1 ఇక్కడ 1 అంటే దానికి ఎన్ని డిగ్రీలు, ఇది రేడియన్, దానికి ఎన్ని డిగ్రీలు అవుతుందంటే 57 డిగ్రీస్. సైన్ 57 డిగ్రీస్ నీకు 1 కన్నా తక్కువే వస్తుంది కదా. ఎప్పుడు సైన్ 90 నీకు 1 వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎక్స్ దగ్గర 1 పెట్టుకుంటే 1 అంటే రేడియన్, ఒక రేడియన్కి ఎన్ని డిగ్రీలు 57 డిగ్రీస్ తెలుసు కదా, 45 మినిట్స్ 17 సెకండ్స్ అని. అప్పుడు దాని అంతా నువ్వు సింప్లిఫై చేసినా వచ్చే వాల్యూ 1 కన్నా తక్కువే ఉంటుంది. నువ్వు నెక్స్ట్ ఎక్స్ దగ్గర 2 పెట్టుకున్నావు అనుకోండి, అస్సలు సైన్ 2, మామూలుగా సైన్ యొక్క కెపాసిటీ దాని రేంజ్ -1 అండ్ +1 కదా. కాబట్టి ఎక్స్ అనేటువంటిది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ సైన్ ఎక్సే కదా. అప్పుడు మనకి సైన్ ఎక్స్ ఈ ఆల్వేస్ లెస్ దాన్ ఎక్స్ కదా. అప్పుడు సో నేను ఏం చేస్తున్నాను చూడండి, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 అవుతుంది. సో దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ వాల్యూ కనుక్కుంటున్నాం చూడండి, ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ మీరు గమనించుకోండి, దీన్ని ఏం చెప్తామంటే దీన్ని చదివే విధానము స్లైట్లీ లెస్ దాన్ 1 అని చదువుతాం దీన్ని. ఇక్కడ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్, ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉంటుందని చూడండి, మనకు లెస్ దాన్ 1 కదా. దీని అర్థం ఏమి తెలుసా, స్లైట్లీ లెస్ దాన్ 1 అంటే 1 కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది. 1 కన్నా తక్కువగా ఉంటుంది, కొద్దిగా తక్కువగా ఉంటుంది అనమాట, స్లైట్లీ లెస్ దాన్ 1. 1 కన్నా కొద్దిగా తక్కువ అంటే నీ ఇష్టం, నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు, 0.9 తీసుకోవచ్చు, 0.99 తీసుకోవచ్చు, 0.998 తీసుకో, నువ్వు ఎంత తీసుకున్నా అప్పుడు దానికి ఇంటగ్రల్ వాల్యూ నీకు ఎంత అవుతుంది చూడండి. నీకు ఇంటగ్రల్ వాల్యూ 0 కదా అయ్యేది, ఇది ఫ్రాక్షనల్ వాల్యూ, ఇది ఇంటగ్రల్ వాల్యూ. కాబట్టి సో దాని వాల్యూ మనకి ఎంత వచ్చిందో చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ వాల్యూ ఇట్లా ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది చూడండి, 0 వచ్చిందా. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని మనము క్యాలిక్యులేట్ చేద్దాం. ఫ్రమ్ ది గ్రాఫ్ ఈ గ్రాఫ్ను మీరు ఇక్కడ గమనించుకోండి. ఇప్పుడు మీరు ఒకసారి గమనించుకోండి, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు సైన్ ఎక్స్ గ్రాఫ్ పైన ఉంది, ఇది కింద ఉందన్నమాట. కాబట్టి దీని మీనింగ్ ఏమిటో చూడండి, ఇక్కడ మనకు -x ఈజ్ లెస్ దాన్ -sin x, అవునా కదా. -x అనేది -sin x కన్నా చిన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 1 పెడతావు, దాని వాల్యూ -1. ఇప్పుడు ఎక్స్ దగ్గర 1 పెట్టుకుంటే దాని అప్రాక్సిమేట్గా దాని వాల్యూ 0.866. అప్పుడు ఇది పెద్దది, ఇది చిన్నది కదా. ఎప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, మైనస్తో మల్టిప్లై చేస్తాను, ఎప్పుడైతే మైనస్తో మల్టిప్లై చేస్తామో
వెంటనే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయిపోతుందా? సేమ్ సిచ్యువేషన్, సైన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్, అగైన్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఆల్సో లెస్ దాన్ 1 కదా. సో అప్పుడు మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమొచ్చేసింది చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఇక్కడ మనం ఏం రాసుకుంటాం, సేమ్ స్లైట్లీ లెస్ దాన్ 1, స్లైట్లీ లెస్ దాన్ 1, స్లైట్లీ లెస్ దాన్ 1. స్లైట్లీ లెస్ దాన్ 1 అంటే దాని అర్థం ఏమిటంటే 1 కన్నా కొద్దిగా తక్కువ, అంటే అప్పుడు 0 పాయింట్ సంథింగ్ ఉంటుంది, అప్పుడు దానికి ఇంటగ్రల్ పార్ట్ 0నే కదా. దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ రైట్ హ్యాండ్ లిమిట్ సేమ్ వచ్చింది కాబట్టి అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది చూడండి, మనకు 0 కదా. ఇప్పుడు దీనికి ఫార్ములా కూడా ఉంది చూడండి, ఇక్కడ మరి దీనికి ఫార్ములా కూడా ఉంది. ఏంటంటే ఈ ఫార్ములాస్ మీరు అబ్జర్వ్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ను మనము ఏం రాసుకోవచ్చు తెలుసా, n-1 తెలుసుకుంటాం. ఇక్కడ n బిలాంగ్ టు న్యాచురల్ నెంబర్. అయితే ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమి ఇచ్చినట్టు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఒకసారి మీరు గమనించుకోండి. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం డైరెక్ట్గా నీకు వచ్చేస్తుంది. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది మనకు, సైన్ ఎక్స్ బై ఎక్స్ కదా. అప్పుడు దాని కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది మనకు, 1 కదా. n వాల్యూ ఇక్కడ n వాల్యూ 1 కదా, కాబట్టి ఆ n ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ నీకు 0నే కదా వచ్చేది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫార్ములా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇంకా నీకు డైరెక్ట్గా అయిపోతుంది చూడు. ఇక్కడ n ఇంటూ ఎక్స్ బై ఇక్కడ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n ఇంటూ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అని అడిగితే దాని వాల్యూ మనకు n అనమాట. ఓకే, కాబట్టి మనం చూడండి ఇక్కడ డైరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఓన్లీ ఒక నాలెడ్జ్ పర్పస్ అంతే. ఓకేనా, ఎందుకు 0 వస్తుంది ఏమనేటువంటిది మనం ఈ విధంగా మనం అబ్జర్వేషన్ చేస్తామన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఎవరి వాల్యూ కనుక్కున్నాము, ఇక్కడ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ మనకు 0 వచ్చిందంటే మనం ఈవెన్ టర్మ్స్ యొక్క వాల్యూస్ కనుక్కున్నాము. ఈవెన్ టర్మ్స్ యొక్క వాల్యూస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడు. ఇక్కడ మనకు దీని వాల్యూ మనకు ఎంత వచ్చింది, ఈవెన్ టర్మ్ వాల్యూ నీకు 0 వచ్చిందా. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే f2 ఆఫ్ 0, n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే f4 ఆఫ్ 0 అండ్ సో ఆన్ f100 ఆఫ్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చేసింది, మనకు 0 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము నెక్స్ట్ పార్ట్ మీరు గమనించుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 రెండోది వచ్చేసి సైన్ ఎక్స్, ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ అని చదువుతాం. దీన్ని ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటాము. దీన్ని మనం ఎలా రాసుకుంటాం చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మీకు ఇప్పుడు వాడు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ y ఉంది, y మైనస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ y కదా. కాబట్టి y ఇది y అనుకో. అప్పుడు y అంటే మనం ఏం రాసుకుంటాము, సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ బై ఎక్స్. సో ఇప్పుడు దీని వాల్యూ చూడండి, ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుందంటే, మీరు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే దాని వాల్యూ 1 కదా. అప్పుడు ఆల్రెడీ దీని వాల్యూ మనం కనుక్కున్నాం కాబట్టి 0 వచ్చింది. సో ఇట్స్ వాల్యూ 1 కదా. సో దేర్ ఫోర్ ఇప్పుడు మీరు గమనిస్తే f2n-1 ఆఫ్ 0 మొత్తం ఆడ్ టర్మ్స్ అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే నీకు f1 ఆఫ్ 0, n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుంటే f3 ఆఫ్ 0 అండ్ సో ఆన్ f99 ఆఫ్ 0. ఎంత ఎవ్రీ వన్ వాల్యూ 1. కాబట్టి ఫ్రమ్ 1 చూడండి, 1లో సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూలన్నీ. ఫ్రమ్ 1 ఏం చెప్తుందంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సమ్మేషన్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 to 100 fk ఆఫ్ x అంటాడు. అక్కడ ఎంత ఉందో చూడండి మనకు, f1 ఆఫ్ 0, f2 ఆఫ్ 0 ప్లస్ 1 f100 ఆఫ్ 0. చూడండి ఇక్కడ ఆడ్ ప్లేస్లో మనం 1 పెట్టుకుంటాం, ఈవెన్ ప్లేస్లో 0 పెట్టుకుంటాం, 1 పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం, ప్లస్ 1. సో ఇట్స్ వాల్యూ ఈజ్ 50.
సో ఇంత లెంతీ లేకుండా మనకు డైరెక్ట్గానే మనము చేసుకోవచ్చు. ఎట్లా చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఎట్లా చెప్తాం చూడండి, ఇది అంతా ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా చెప్పేయచ్చు ప్రాబ్లమ్ను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లా అంటే కొద్దిగా ఇట్లా పెన్ను ఇట్లా రఫ్గా చెప్పేయచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఫార్ములా ఉందా, ఇక్కడ మీరు వినండి. ఇక్కడ సెకండ్ మెథడ్ అని చెప్తాను, డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఇది ఇలా చెప్పడం వల్ల మీకు ఒక అవగాహన వచ్చింది, ఒక నాలెడ్జ్ వచ్చింది. అదే మనము డైరెక్ట్గా ఏం చేస్తామో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ మనము డైరెక్ట్గా రాసేస్తాం. చూడండి, ఇక్కడ లిమిట్ x → 0 sin x/x ఉందా, అప్పుడు దాని వాల్యూ మనకి ఎంత అవుతుంది, 0. అంటే ఈవెన్ వాల్యూలన్నీ జీరోలు అయిపోతాయి. తర్వాత చూడండి, మనకు f(2n - 1) ఆఫ్ x 0 అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎలా రాసుకుంటామా, లిమిట్ x → 0. ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది కదా sin x/x అంటే, సో దాన్ని sin x/x మైనస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ sin x/x కదా. సో దీని వాల్యూ ఎంత నీకు 0. అప్పుడు sin x/x అంటే దాని వాల్యూ 1 కదా. అప్పుడు టోటల్ ఏమైపోతుంది చూడండి, స్టెప్స్ ఈజీగా తగ్గిపోయి. చూడండి, ఇక్కడ ఇట్లా లిమిట్ x → 0 k = 1 to 100. ఓకే, fk ఆఫ్ x = నీకు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈవెన్ టర్మ్ వాల్యూస్ 0, ఆడ్ టర్మ్స్ వాల్యూస్ 1 కాబట్టి మొత్తం 100 నెంబర్స్ ఉంటాయి. 100 నంబర్స్లలో 50 ఈవెన్ నెంబర్లు ఉంటాయి, 50 ఆడ్ నెంబర్లు ఉంటాయి. కాబట్టి అట్లా 50 ఈవెన్ నెంబర్లు ఉంటాయి, 50 మనకు ఆడ్ నెంబర్లు ఉంటాయి. కాబట్టి టోటల్ నీకు ఎంత వస్తుంది, 50 కదా. చూడండి, ఎందుకంటే దీనికి ఫార్ములా తెలుసు కదా మనకు, దీని వాల్యూ 0. ఇక్కడ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n × sin x/x ఆ ఫార్ములా ఉపయోగిస్తే నీకు డైరెక్ట్గా ఆన్సర్ చేరుకుంటావు. అప్పుడు నీకు ఈవెన్ టర్మ్స్ అన్నీ తెలిసిపోయాయి. ఇక్కడ ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ వైని మనం ఇలా రాసుకుంటాం కదా, అప్పుడు దాని వాల్యూ మనకు 1 కదా. చూడండి, ఎంతసేపు పట్టే దీనికి జస్ట్ ఒక 15 సెకండ్స్ పట్టింది. ఓకే, 15 సెకండ్స్ మనకు పట్టింది అనమాట. ఇది ప్రాబ్లం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లము మీరు గమనించండి. ఇంకొక ప్రాబ్లము ఇది జనరల్గా ఏంటంటే శాండ్విచ్ థియరం యొక్క అప్లికేషన్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ x ≠ 0 ఈజ్ ఏ ఫిక్స్డ్ రియల్ నెంబర్, ఇక్కడ ఫిక్స్డ్ రియల్ నెంబర్, దెన్ ఫైండ్ లిమిట్ n →∞ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 2 × x ప్లస్ 1 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ nx/n². దీనికి షార్ట్ కట్స్ కూడా ఉందమ్మా, తర్వాత మాట్లాడుకుంటాం షార్ట్ కట్స్. వేర్ ఈజ్ రిప్రజెంట్ ఇంటగ్రల్ పార్ట్. ఈ సింబల్ ఇంటగ్రల్ పార్ట్గా తీసుకోమంటున్నాడు వాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీరు ఒకసారి ఎవ్రీబడి కాస్త బాగా జాగ్రత్తగా మీరు గమనించుకోండి. మనకు ఇక్కడ మనకు అన్ని ఇంటగ్రల్ పార్ట్ కదా, ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ x, ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 2x ఇలా ఇస్తున్నాడు. కాబట్టి మనకు ఇంటగ్రల్ పార్ట్కి సంబంధించినటువంటి విషయాలు మీరు గమనిస్తే చూడండి, మనకు r × x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ rx ఈజ్ లెస్ దాన్ r × x ప్లస్ 1 కదా. గమనించినారా, ఈ ఫార్ములా ఉంది కదా మనకు ఇంటగ్రల్ పార్ట్లో. ఇప్పుడు వీటికి నేను ఏం చేస్తున్నానంటే, వీటికి సమ్మేషన్ ఆఫ్ r = 1 to n, దీన్ని కూడా మనము సమ్మేషన్ ఆఫ్ r = 1 to n, ఇక్కడ మనము సమ్మేషన్ ఆఫ్ r = 1 to n అప్లై చేస్తాం దీనికి. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ చూడండి సమ్మేషన్ ఆఫ్ r అంటే ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఇక్కడ r దగ్గర 1 పెడితే మనకు 1, నెక్స్ట్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ n కదా వచ్చేది, ఇంటూ పక్కన x ఉంటుంది. ఎక్స్కి సంబంధం లేదు, ఇది ఓన్లీ ఆర్కే కదా. r = 1 to n అంటున్నాం, ఎక్స్తో సంబంధం లేదు. అప్పుడు r = 1 పెట్టుకుంటే ఇలా r = 2, r = 3 ప్లస్ n. అప్పుడు 1 + 2 + 3 + n అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, n సమ్మేషన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 + 2 + 3 + n అంటే మనకు n × n+1/2 × x లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఇది అట్లాగే ఉంచుకో, ఇది ఇచ్చిన ప్రాబ్లం. ఇది
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్. ఇది గివన్ ప్రాబ్లం. ఎస్, ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సేమ్. చూడు ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to, ఇక్కడ ఈ ఆర్కి 1 to n అప్లై చేస్తే మనం ఏమవుతుంది, n ఇంటూ n ప్లస్ 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ 1 ఎంత అవుతుంది నీకు, n కదా అయ్యేది. అయితే ఇచ్చినటువంటి ప్రాబ్లం ఇది 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 గివన్ ప్రాబ్లం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్ ఈస్ గివన్ ప్రాబ్లం ఇది. అయితే ఇచ్చినటువంటి ప్రాబ్లంకి డినామినేటర్లో ఏముందో చూడండి. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంది మనకు, n² ఉంది. కాబట్టి వెంటనే ఇచ్చినటువంటి ప్రాబ్లంను మనము n² డివైడ్ చేసేస్తాము. డివైడ్ చేసి మళ్ళీ దానికి ఏం అప్లై చేస్తాము, లిమిట్ n→∞. ఇక్కడ కూడా నేను లిమిట్ అని రాస్తున్నాను. ఇన్ఫినిటీ రాయకపోయినా ఏం నష్టం లేదు. లిమిట్ అని పెడితే అది అప్రోచ్ టు ఇన్ఫినిటీ అని అర్థం. ఇక్కడ కూడా నేను చూడండి, ఇక్కడ నేను లిమిట్ n→∞ అని రాసుకుంటున్నా. స్టెప్స్ రిడక్షన్ చేస్తున్నా. సో అప్పుడు మనం ఇక్కడ గమనిస్తే చూడండి, ఇక్కడ లిమిట్ n→∞, ఇది n² అమ్మా. ఇక్కడ మీరు n అని ఇట్లా కామన్ ఇవ్వండి, n² అవుతుంది. అప్పుడు 1 + 1/n అవుతుంది. బై కింద నీకు 2n² లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ n→∞, సమ్మేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ n² దీనికి డివైడ్ చేయాలి కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. అక్కడ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎక్స్ బై n² ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్. చూడండి ఇక్కడ ఏమైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉందా లేదా చూడండి. కొత్తగా అంటే ఏమీ లేదు, అట్లా కంటిన్యూషన్ రాస్తున్నాను, నాకు ప్లేస్ లేక. అట్లా లిమిట్ n→∞, ఇక్కడ సేమ్ n కామన్ తీస్తే n² ప్లస్ 1/n బై 2n² ప్లస్ లిమిట్ ఇక్కడ n/n². n/n² అంటే మనం ఏం రాసుకుంటాం, 1/n. విడగొడుతున్నాను, ఇది డివైడెడ్ బై ఇది, నెక్స్ట్ ఇది డివైడెడ్ బై ఇది. అప్పుడు n/n² అంటే 1/n. సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే చూడమ్మా, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ n దగ్గర మనం ఎంత తీసుకోవాలి, ఇన్ఫినిటీ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటీ పెడితే కంప్లీట్గా దీని వాల్యూ ఎంత అయిపోతుంది, నీకు 0 వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, 0 వచ్చేస్తుందా. ఇక్కడ ఉన్న n²కు ఇక్కడ ఉన్నటువంటి n²కు క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న n²కు ఇక్కడ ఉన్నటువంటి n² కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ n దగ్గర ఇన్ఫినిటీ పెడితే దీని వాల్యూ కంప్లీట్గా నీకు 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ మర్చిపోయినాను, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్స్ ఉంది కదా. ఇంక ఇక్కడ మనకు ఏం మిగిలిందో చూడ, మనకి ఇక్కడ x/2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ n→∞. ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడు, ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే నీకు ఎంత వస్తుంది చూడు. ఇక్కడ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ r ప్లస్లో 2 పెట్టుకుంటే ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 2x ప్లస్ 1 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n ఇంటూ x బై n² ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా మనకి ఎంత మిగిలింది, x/2 అని మిగిలింది. ఇక్కడ శాండ్విచ్ థీరమే కదా మనం ఇక్కడ అప్లై చేసేది. చూడండి, ఇక్కడ శాండ్విచ్ థీరం ప్రకారము అప్పుడు ఏమైపోయిందో చూడండి. శాండ్విచ్ థీరం ప్రకారం చూడండి, ఇక్కడ లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ అంటే ఇక్కడ గ్రేటెస్ట్ వాల్యూ, ఇక్కడ లీస్ట్ వాల్యూ రెండు కోయిన్సిడెంట్ అయినాయా. కాబట్టి బై శాండ్విచ్ థీరం, శాండ్విచ్ థీరం. సో ఇక్కడ ఈ శాండ్విచ్ థీరం ప్రకారము దేర్ఫోర్ లిమిట్ n→∞, ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ x ప్లస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 2x ప్లస్ 1 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ nx బై n² యొక్క వాల్యూ ఎంతంటే x/2. ఇది ప్రొసీజర్ అన్నమాట. అట్లా కాకుండా దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్స్ కూడా చెప్పేయచ్చు. చూడండి, ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్స్ ఏంటో చూడండి. ఇక్కడ దీనికి షార్ట్ కట్ చూడండి. సో ఇక్కడ మనకు లిమిట్ n→∞, ఇక్కడ 1x 2 పవర్ ఇట్లా 1 పవర్కి ఒకటి రాసుకు ఏం లేదు, 2 పవర్ k ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 3 పవర్ k ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n పవర్ k x బై
ఎన్ పవర్ కే ప్లస్ 1 ఇలా ఉన్నదనుకోండి, డైరెక్ట్లీ ఇట్స్ వాల్యూ ఎక్స్ బై ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ బై కే ప్లస్ 1. ఇది దాని ఆన్సర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, నేను ప్రస్తుతానికి ఇప్పుడు కే ప్లేస్లో నేను ఇట్లా కే ప్లేస్లో 1 పెడితే చూడండి, ఇక్కడ కే ప్లేస్లో 1 పెడితే ఇక్కడ కే ప్లేస్లో 1 తీసుకున్నామనుకోండి, నేను ఇచ్చినటువంటి ప్రాబ్లం వస్తుంది, దాంతోపాటు దాని ఆన్సర్ కూడా వచ్చేస్తాయి, 2 వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ కే ప్లేస్లో 1 తీసుకోండి. సో వీ గెట్ గివెన్ ప్రాబ్లం ఇన్క్లూడింగ్ ఆన్సర్. సో కే దగ్గర నేను 1 తీసుకుంటున్నాను. అప్పుడు నాకు ఇచ్చిన ప్రాబ్లము దాని ఆన్సర్ 2 వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ మీరు గమనించుకోండి, ఇక్కడ కే దగ్గర 1 పెట్టుకుంటే ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేరా. సో ఇట్స్ వాల్యూ ఈజ్ ఎక్స్ బై 2. ఇప్పుడు కే ప్లస్లో 2 తీసుకో. చూడండి, ఇక్కడ కే ప్లస్లో 2 తీసుకో. పుట్ కే ఈజ్ ఈక్వల్ టు 2. నువ్వు ఎప్పుడైతే కే ప్లస్లో 2 తీసుకుంటావో నీకు అప్పుడు ఏమొస్తుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1x ప్లస్ అంటే 1 స్క్వేర్, తర్వాత 2 స్క్వేర్ ఇంటూ ఎక్స్, అట్లా ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 3 స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n స్క్వేర్ ఎక్స్ బై n క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు దాని ఆన్సర్ ఎక్స్ బై 3 కదా. అట్లా పుట్ కే ఈజ్ ఈక్వల్ టు 3. పుట్ కే ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడమ్మా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, అప్పుడు 1 క్యూబ్డ్ ఇంటూ ఎక్స్, అట్లా అట్లా ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 2 క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ 3 క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ n క్యూబ్డ్ ఇంటూ ఎక్స్ బై n పవర్ 4. ఇట్లా ఇచ్చిన ప్రాబ్లము వస్తుంది. అప్పుడు దాని ఆన్సర్ ఎంత వస్తుంది నీకు, ఎక్స్ బై 4. ఓకేనా, రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్ కూడా చేయండి. ఓకేనా, రైట్.